అండి. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే కట్ వర్క్ ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు, కట్ వర్క్ చూపించండి అక్క అనేసి. అందుకని కట్ వర్క్ పెడుతున్నాను. కట్ వర్క్ ప్లస్ పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. ఇప్పుడు మెయిన్ క్లాత్కి పోట్లీ బటన్స్ పెట్టి వరుసగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం దాన్ని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ లోడింగ్ చేసుకునేటట్టు క్లాత్ని పైకి పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మరలా దాన్ని తిప్పి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే మనకు ఎక్కడా పోట్లీ బటన్స్ అనేవి ఖర్చులు అనేవి పైకి కనపడకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. మరలా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అప్పుడే స్టిఫ్గా ఉంటాయి, లుక్ అనేది బాగుంటుంది. ఇదైతే మనకు మెయిన్ క్లాత్ మీద నెక్ కింద మిడిల్లో డిజైన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కట్ వర్క్ అనేది ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కట్ వర్క్ అనేవి ఎలా వేసుకోవాలో ఎలా కట్ చేయాలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే కరెక్ట్గా మనకు కొసలు అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు క్యాన్వాస్ మీద సూది పడకుండా నీట్గా చిన్నగా వేసేసుకోవాలి. ఓకే అండి, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన నోటిఫికేషన్ అవి మీకు వస్తుంది. ఇప్పుడు కట్ వర్క్ కరెక్ట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి ఏ విధంగా అయితే మనం కట్ ఇచ్చామో అదే విధంగా 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ అనేది చేసేసుకొని మనకు టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా టక్ ఇచ్చుకోవాలి. నేను అలవాటు ప్రకారం ఇలా అయితే ఇస్తున్నాను, మీరు ఇలా ఇవ్వద్దు. బిగినర్స్ అయితే కరెక్ట్గా కట్ చేసుకొని దానికి టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఫింగర్ సహాయంతో లోపల పెట్టి ఫింగర్ని క్లాత్ అనేది బయట తీసుకోవాలి. అప్పుడే మనకు కట్ వర్క్ అనేది నీట్గా చూడండి బాగా కనిపిస్తుంది. కట్ వర్క్ అనేది ఇలా అన్నీ పైకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద స్టిచ్ వేస్తూ బబుల్స్ని పెట్టుకుంటూ బబుల్ మీద పడకుండా సూది పక్కకు పోకుండా కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. 햇살이 너무 좋았어, 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가. 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. 매일은 감사하죠, 그대가 곁에 있어서 언제나. ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయింది. అవుట్స్ అన్నీ అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది. బ్యాక్ కూడా నేను కట్ వర్క్ పెడుతున్నాను. బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళాలి. 난 구름 위를 날고 있어.
아래엔 간혹 도시가 보이곤 해. 그 도시에는 또 다른 내가 하늘에 떠가는 비행기를 올려다보고 있겠지. 난 하늘을 보고 또 다른 나는 아래를 쳐다보고 있겠지. 묘한 ఇప్పుడు బ్యాక్ డాట్స్ 4 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. బ్యాక్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బాటమ్ పీస్ని జాయిన్ చేసేయాలి బాడీ పీస్కి. అది కరెక్ట్గా మధ్యలో ఒక టక్ అనేది పెట్టుకొని బాడీకి బాటమ్కి రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు చూద్దాం. మనం మార్క్ అయితే ఎక్కడి వరకు పెట్టుకొని ఉంటామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఆర్మ్ హోల్స్ అనేవి పైకి వచ్చేటట్టు పెట్టుకుని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో నడుం వరకు అక్కడ వరకు రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత 2-3 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. అలాగే బాటమ్ పీస్ని మెయిన్ పీస్ని సపరేట్గా, లైనింగ్ పీస్ని సపరేట్గా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ పీస్కి జిగ్జాగ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. వర్క్ డిజైన్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి, చూసి కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.